ఈసారి సంక్రాంతి స్పెషల్ జంతికలు అయితే ప్రిపేర్ చేశాను. ఇవి కరకరలాడుతూ గుల్లగా చాలా బాగా వచ్చాయండి. నేను ఈసారి అయితే వెరైటీగా చేశాను. ఎప్పుడైనా మినపప్పు బియ్యంలో కలిపి పిండి పట్టించేదాన్ని. ఈసారి అలా కాకుండా మినపప్పు కుక్కర్లో వేసి ఉడికించిన తర్వాత ఇది చల్లగైనాక మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత బియ్యం పిండిలో ఉప్పు, కారము, అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాము, కొంచెము నువ్వులు వేసుకొని ఇదంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్న మినపప్పు పేస్ట్ని ఇలా వేసుకోవాలి. దీనికి సరిపడినంత వేసుకొని ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు వేడిగా ఆయిల్ కొద్దిగా అయితే వేసుకొని కలుపుకోవాలి. అదేవిధంగా వేడి నీళ్ళు అయితే పోసి కలపాలి. ఇలా కలపడం వల్ల ఈ జంతికలు అనేవి కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు జంతికలలాగా ప్రిపేర్ చేసుకొని కాగిన ఆయిల్లో వేసుకొని రెండు వైపులా కాల్చుకొని తీసుకుంటే జంతికలు రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.